సొంత ఇల్లు బెటరా లేక అద్దెకు ఉండడం బెటరా అనే చర్చ ఇప్పటిది కాదు ప్రొఫెసర్ గారు. కొంతమంది అంటూ ఉంటారు అద్దె చెల్లించే బదులు ఆ అమౌంట్ ను ఈఎంఐగా కడితే కొన్నాళ్లకు ఆ ఇల్లు సొంతం అవుతుంది కదా అని చెప్పి. మరికొందరు అంటూ ఉంటారు సార్ ఇల్లు కొనే కంటే అద్దెకు ఉండడమే బెటర్ అంటారు. మీ అభిప్రాయం ఏంటి సార్? లోన్ తీసుకుని సొంత ఇల్లు కొనుక్కుని ప్రతి నెల ఈఎంఐ కట్టుకుంటే బెటరా లేకపోతే అద్దెకు ఉండడమే బెటర్? ఇప్పుడు ఎకనామిక్స్ లో ఏదంటే యూనివర్సల్ ప్రిన్సిపల్స్ ఉండవు అన్ని. మీకు ఉదాహరణకు ఫ్రిడ్జ్ కొనడం బెటరా కాదా అనే క్వశ్చన్ అడిగారు వాళ్ళ అవసరాలను బట్టి. అవసరాలను బట్టే కదా, అవసరం అందరికి. ఫ్రిడ్జ్ అవసరం ఎవరికి ఉండదు, అందరికి ఉంటుంది. కానీ నెలకు 10,000 ఆదాయం ఉన్న వాళ్ళు ఉంటారు. ఫ్రిడ్జ్ కొనుక్కున్నాడు, ఇబ్బంది పడతాడు. నెలకు ₹1,00,000 ఆదాయం ఉందనుకోండి, ఫ్రిడ్జ్ కొంటే ఎంజాయ్ చేస్తాడు. దానివల్ల ఫ్రిడ్జ్లు తయారు చేసే కంపెనీకి ఆర్డర్స్ వస్తాయి, అందులో 10 మందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. అందువల్ల ఇట్స్ ఎకనామిక్స్ ఇస్ ఆల్వేస్ పర్సనలైజ్ కూడా ఉంటుంది. అంటే ఓవరాల్గా లార్జర్ మ్యాక్రో లెవెల్తో పాటు ఇది కూడా అంతే. అద్దె ఇలా దీనికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, దానికి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సొంత ఇల్లు కేవలం ఒక ఎకనామిక్ డిసిషనే కాదు. అదొక సెక్యూరిటీ, అదొక హోదా, స్టేటస్, అదొక ఐడెంటిటీ, అస్తిత్వము, అదొక కన్వీనియన్సు, ఇష్టం వచ్చినప్పుడు మారాల్సిన అవసరం లేకుండా, అదొక భావోద్వేగము, నా సొంత ఇల్లు, నా ఇంట్లో నేనున్నాను అని. అదొక సెంటిమెంటు, కనీసం చనిపోయేటప్పుడు నా ఇంట్లో నేను చనిపోతానని కూడా అనేవాళ్ళు ఉన్నారు. సో ఇలా ఇట్స్ ఎన్ మళ్ళీ ఇటీవల కాలంలో అదొక ఇన్వెస్ట్మెంట్ కూడా. నీకు దాని ధర కూడా పెరిగిపోతుంది కదా. అఫ్కోర్స్ ల్యాండ్తో పోలిస్తే బిల్డింగ్ ఉంటే తక్కువ పెరగచ్చు, బట్ స్టిల్ ఎంతో కొంత పెరుగుతుంది. ల్యాండ్ ఉంటే కాపాడుకోవడం కష్టం. కనీసం ల్యాండ్ పెద్దదిగా ఉండి ఇల్లు చిన్నదిగా ఉన్నది అనుకోండి, ల్యాండ్ రేట్ పెరుగుతుంది, ఇల్లు ఓవరాల్గా ధర కూడా పెరుగుతుంది. అందువల్ల నా సలహా ఏంటంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే ఎప్పుడైనా ల్యాండ్ ఎక్కువ కొనండి, ఇల్లు చిన్నగా కొనండి. ఇల్లు కోమర్ ఇన్వెస్ట్మెంట్ రాదు. దానివల్ల లాభం ఏంటంటే, నన్ను అడిగితే ఇల్లంటూ కొనాలనుకుంటే మీకున్న డబ్బుల్లో 60% ల్యాండ్ మీద పెట్టండి, 70% ల్యాండ్ మీద పెట్టండి, 30% మాత్రమే బిల్డింగ్ కట్టుకోండి. చిన్న బిల్డింగ్ ఇల్లైనా మంచిదే, 30% కట్టుకోండి. మీకు డబ్బులు ఉన్నప్పుడు పైన మళ్ళీ వేసుకోవచ్చు. దీనివల్ల లాభం ఏంటంటే, ఒకటి దాని వాల్యూ, ప్రాపర్టీ వాల్యూ అప్రిషియేషన్ ఎక్కువ ఉంటుంది. ల్యాండ్కి ఎప్పుడు కూడా ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. తర్వాత రెండో లాభం ఏంటి, మీకు చెట్లు మొక్కలు వేసుకోవచ్చు, కాస్త ప్రశాంతమైన గాలి వస్తుంది, లాభం. సో అందువల్ల మీకు ఉన్న డబ్బులు మొత్తం బిల్డింగ్ మీద పెట్టడం కన్నా ల్యాండ్ మీద కొంత పెట్టి బిల్డింగ్ మీద తక్కువ పెట్టుకుంటే అదొక బెటర్ ఆప్షన్. అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి, నీ అవసరానికి తగినంతగా కొని మిగతా డబ్బులు కావాలంటే ఒక ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాట్ అప్రిసియేషన్ కూడా పెరుగుతుంది. సో అందువల్ల మిడిల్ క్లాస్కి చేయాల్సింది ఏంటి, ఒకటి నెసెసిటీ కొరకు ఇల్లు కొనడం, తర్వాత ఆ డబ్బుల్ని అప్రిసియేషన్ ఎంత అవుతుంది అనేది ఒక క్వశ్చన్. అందువల్ల ఇట్స్ దేర్ నో స్టాండర్డ్ ఆన్సర్ ఫర్ దాట్. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఈ ఈఎంఐ కట్టుకున్నా నేను ఆ డబ్బులు తీసుకొచ్చి ఏదైనా ప్లాట్ కొన్నా సరిపోతుంది కదా. నిజమే అది. ఇప్పుడు నేను ఉదాహరణకు 20 ఏళ్ల క్రితం ఇల్లు కట్టాను. అప్పుడు మా నాన్న ఒక 5 లక్షలు ఇచ్చాడు, నా దగ్గర ఒక 5-6 లక్షలు ఉండే, 6 లక్షలు లోన్ తీసుకున్నాను. మొత్తం కలిపితే 17 lakhsతో ఇల్లు కట్టాను. ఇది 20 years క్రితం. మా నాన్న ఊర్లో మా ఇల్లుంటే అమ్మేసి మంచిర్యాలలో మాతో పాటే ఉండటానికి రమ్మన్నాం, వచ్చాడు. అరే నాకు ఇల్లు అవసరం లేదు, అది అమ్మేసాను కదా అని 5 లక్షలు ఇచ్చాడు. సో 6 లక్షలు బ్యాంక్ లోను, నెలకు 20 ఏళ్ల పాటు ఈఎంఐ. నేను కష్టపడి సంపాదించింది అప్పటిదాకా 5-6 లక్షలు ఉండే, మొత్తం కలిపితే 17 lakhs 16 lakhs ఇల్లు కట్టాడు. ఆ ఇల్లు ఇవాళ వచ్చే ప్రైస్ కన్నా ఆ 17 lakhs పెడితే నేను ఆ రోజుల్లో 70 ఎకరాలు వచ్చి కావచ్చు. ఇవాళ మామూలుగా ఉండేది 100 కోట్లు 50 కోట్లకు ఉండేది. నేను ఇల్లు కన్నా ఇవాళ ఎంత ఉంటుంది, అది మ్యాక్సిమం అయితే 1.5-2 కోట్లు ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. అంటే చూడండి, అదే 17 lakhs నేను వెళ్ళి ఎక్కడన్నా పొలమో ల్యాండో కొనుంటే ఇవాళ మామూలుగా పెరిగాయి ధరలు మీకు పొలాలు. అదే 17 lakhs తీసుకొచ్చి కోకాపేటనో మోకిళ్ళనో ఆ రోజుల్లోనే కొంటే, నా డౌట్ ఆ రోజుల్లో గచ్చిబౌలిలో కూడా 1,00,000 ఎకరం ఉండేది, 20 ఏళ్ల క్రితం 2 లక్షలకు ఎకరం. సో మీకు ఈ కోకాపేటలో 1,00,000-2 లక్షల ఎకరం లేదప్పుడు, అని నాకు 15 ఎకరాలు వచ్చు. ఇవాళ ఎంత ఎకరం 100 కోట్లు ఉన్నది. అంటే చెప్తున్నా, కొన్న ప్లేస్ ఎక్కడ కొంటాం అన్న దాన్ని బట్టి. సో అందువల్ల ఇప్పుడు నాకు లాభం వచ్చింది నష్టం, 20,000 నేను రెంట్కుంటే ఏమయ్యేది అనే క్వశ్చన్ వస్తుంది. కానీ అందరికీ ఇలా అప్రిసియేషన్ అవుతుందా? వాళ్ళు కొన్నది రేపు
ఇల్లు కట్టకుండా అలా తీసుకెళ్ళి ఎక్కడో కొంటే అది పెరగకుండా ఉండే ప్రమాదం కూడా ఉంటుంది. సో అందువల్ల ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రేట్ క్వశ్చన్. అందువల్లనే అంటారు, ఎకనామిక్స్లో ఒక సూత్రం ఉంది, అపార్చునిటీ కాస్ట్ అంటారు. అంటే ఉదాహరణకు కొత్తగా పెళ్ళైంది, అతనికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏంటంటే ప్రమోషన్ వచ్చింది, అప్పుడే ప్రమోషన్ తీసుకోవడం. ప్రమోషన్ తీసుకుంటే కొత్తగా మ్యారేజ్ అయింది, జీవిత భాగస్వామి సమయం ఇవ్వలేడు, లేట్గా ఇంటికి రావాల్సి ఉంటుంది, అవసరం వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్ళాల్సి ఉంటుంది, ఇన్కమ్ పెరుగుతుంది, హోదా పెరుగుతుంది, కానీ కొత్తగా పెళ్ళైన జీవిత భాగస్వామి టైం ఇవ్వలేడు. కానీ ఆ ప్రమోషన్ రిజెక్ట్ చేశాడు అనుకోండి, ఇన్కమ్ వచ్చే ఇన్కమ్ పోతుంది, కెరీర్లో గ్రోత్ పోతుంది. కానీ ఒక 3 ఏళ్ళు కొత్తగా పెళ్ళైన సందర్భంగా 3 ఏళ్ల పాటు తన భార్యతో జీవిత భాగస్వామితో దాంపత్య జీవితానికి వెచ్చించచ్చు. ఏది కరెక్ట్ డిసిషను? దేర్ నో ఆన్సర్ టు దిస్. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. నీకు ఇది ముఖ్యమా అది ముఖ్యమా అనేది నువ్వు జీవితంలో నిర్ణయించుకోవాలి. ఏది ముఖ్యమో అనుకుంటే అది. ఇప్పుడు ఒక చాయిస్లో ఏమవుతుంది అంటే, నీవు సంపద ముఖ్యము, ఆదాయం ముఖ్యము, కెరీర్లో గ్రోత్ ముఖ్యము అనుకున్నావు అనుకోండి, నేను ఉన్న కొద్ది సమయం ఎంతో కొంత సమయం భార్యతో గడుపుతాను, కానీ నాకు ఇవి అంతకన్నా ఇంపార్టెంట్ అనుకుంటే ఫస్ట్ ఆప్షన్కి వెళ్ళిపోవాలి, ప్రమోషన్ తీసుకోవాలి. లేదు, జీవితంలో నాకు మళ్ళీ రాదు ఈ లైఫ్, వైవాహిక జీవితంలో వివాహ అనుబంధం, నేను ఈ 2-3 years ప్రమోషన్ లేకపోయినా మంచిదే, ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై వైఫ్, అది ఇద్దరం కలిసి అలా విహారయాత్రకు వెళ్ళొస్తాం, అలా తీర్థయాత్రకు వెళ్ళొస్తాం, బంధువుల ఇళ్ళకి వెళ్ళొస్తాం, లైఫ్ ఉన్నదే కదా అనుకున్నాం అనుకోండి, నువ్వు సెకండ్ ఆప్షన్. ఇలా ఇట్ ఇస్ అగైన్ ఏ పర్సనల్ చాయిస్. పిల్లలు కూడా అంతే, నీకు పిల్లలు పుడతారు కొత్తగా, పిల్లలు పుట్టడంతోనే వాళ్ళతో ఒక 2-3 years ద గ్రేటెస్ట్ టైమ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అది కదా. మీకు వాళ్ళు 10 ఏళ్ల తర్వాత నువ్వు ఎంజాయ్మెంట్ చేసేది ఏముండదు. ఆ బుల్లి అడుగులేయడము, ఆ చిన్నగా మాటలు మాట్లాడడము, అదొక ఎక్కలేని ఆనందం కదా, మామూలు ఆనందం కాదు అది. ఆ సమయాన్ని నువ్వు ఆ పిల్లలతో గడిపితే పిల్లలకు ఆనందం, నీకు ఆనందం. కానీ ఆ సమయంలోనే నీకు ప్రమోషన్ వస్తుంది, నువ్వు చాలా మంచి ప్రమోషన్, పే హైక్ వస్తుంది. ఏ డిసిషన్ తీసుకోవాలి? ఈ హయ్యర్ పే హైక్ వెళ్ళిపోవడం కరెక్టా, ఉన్న ఉద్యోగంలో ఉంటూ పిల్లలకు కాస్త సమయం కేటాయించడం కష్టమా? ఎందుకంటే మళ్ళీ లైఫ్ మళ్ళీ రాదు, ఆ పిల్లలతో గడిపే సమయమే నీకు మళ్ళీ రాదు లైఫ్లో. ఇట్స్ జస్ట్ నాట్ పాసిబుల్. ఇక ఇప్పుడు అది దట్ ఈస్ కాల్డ్ ఎకనామిక్స్లో ఆపర్చునిటీ కాస్ట్. యు ఆర్ లూజింగ్ ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ బట్ యు ఆర్ గెటింగ్ ఫైనాన్షియల్ బెనిఫిట్. నీకున్న సామాజిక ఆర్థిక స్థితి నుంచి ఏది ముఖ్యమో నిర్ణయం తీసుకోవాలి. నిజంగానే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఎమోషన్స్ కన్నా మొదలు ఆర్థికంగా స్టెబిలైజ్ కావాలి. నేను ఆర్థికంగా స్టెబిలైజ్ అయితేనే కదా నా భార్య పిల్లలకు మంచి జీవితం ఇవ్వగలను, ఒక మంచి ఇల్లు కొనుక్కోగలను, నా పిల్లలకు మంచి చదువు చెప్పించగలను అనేది ఆలోచించడం కూడా తప్పేమీ కాదు. అందువల్ల ఇట్ ఈస్ ఎ పర్సనల్ డిసిషన్. ఏంటంటే ఇల్లు కొంటే అదొక సాటిస్ఫాక్షన్, ఎమోషను, ఒక ఐడెంటిటీ, ఒక స్టేటస్, ఒక సంతృప్తి, నా ఇంట్లో నేనున్నాను, సొంత ఇంట్లో ఉన్నాను అని ఒక భావోద్వేగం. అది దానికి లేదు, నేను ఆ ఈఎంఐని మరింతగా బెటర్గా ఉపయోగించుకుంటాను, నాకు బెటర్ అప్రిసియేషన్ వచ్చే రీతిలో ఆ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేస్తానన్న నమ్మకం ఉంటే అదొక రకమైన అడ్వాంటేజ్. సో బట్ ఇట్ ఇస్ అగైన్ ఆపర్చునిటీ కాస్ట్. దేనికి నీవు ముందు ప్రియారిటీ ఇస్తావని. అందుకే రెండింటిని బ్యాలెన్స్ చేస్తే నేను చెప్పేది, మీ దగ్గర ఉన్న 100 రూపాయల డబ్బును 100కు 100 ఇల్లు మీద పెట్టకండి, 120 రూపాయలు అప్పు చేసి ఇల్లు మీద పెట్టకండి. మీ దగ్గర ఉన్న అప్పు కొంత లోన్ తీసుకోనైనా మీ ఈఎంఐలో కొంత కట్టినా, సో బై ఎ హౌస్ వేర్ ఇట్ విల్ ఆల్సో అప్రిషియేట్. ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ అయ్యే రీతిలో ఇల్లు కొనుక్కోండి. సో ఒక అపార్ట్మెంట్ కొంటున్నారు, ఎక్కడో కొన్నా కన్నా కాస్త బాగా ఫ్యూచర్లో రేట్లు పెరిగే ఏరియాలో అపార్ట్మెంట్ కొన్నాం అనుకోండి, సొంత ఇల్లు కోరిక తీరుతుంది, అదే సమయంలో కాస్త ప్రాపర్టీ కూడా అప్రిషియేట్ అవుతుంది. అదొక మార్గం. అదర్వైజ్ ఇట్ ఇస్ అన్ ఆపర్చునిటీ కాస్ట్. యూ హెవ్ టు చూస్, ఇది ముఖ్యమా అది ముఖ్యమా అని. ఎవరి ఆపర్చునిటీ కాస్ట్ వాళ్ళే తీసుకోవాలి.